హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఏసీలు కూలర్లు కొంటున్నారు. ఏసీల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కూలర్స్ గురించి మాట్లాడదాం. సో కూలర్స్లో మనకి జనరల్గా 2 టైప్ ఆఫ్ కూలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్యాన్ టైప్ కూలర్స్, అలాగే బ్లోయర్ టైప్ కూలర్స్. అసలు మీ రూమ్కి ఎలాంటి కూలర్ సెట్ అవుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఏ కూలర్ తీసుకోవాలి, ఫ్యాన్ టైప్ కూలర్ తీసుకోవాలా లేకపోతే బ్లోయర్ టైప్ కూలర్ తీసుకోవాలా అనే దాని గురించి మాట్లాడదాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూసినట్లయితే ఎలాంటి కూలర్ తీసుకోవాలి, ఎలాంటి కూలర్ మనకు అవసరం అనేది ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. ఫ్యాన్ టైప్ కూలర్స్ ఏంటంటే మనకు కూలర్ ఆన్ చేసినప్పుడు ఎయిర్ అనేది మనకి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంటే మనకి 4 వైపుల నుంచి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. బ్లోయర్ టైప్ కూలర్లో మనకి లోపల ఒక రోలర్ ఉంటుంది అనమాట. ఆ రోలర్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ ఎయిర్ ఫ్లో అనేది ఏంటంటే మనకి ఒక వైపున మాత్రమే వస్తుంది. అంటే జస్ట్ మనకి రెక్టాంగిల్ టైప్లో దానికి మనకి విండో ఉంటుంది అనమాట బ్లోయర్కి. ఆ విండో నుంచి మాత్రమే మనకి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా ఎయిర్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లోయర్ టైప్ కూలర్స్లో ఎయిర్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ఫుల్గా వస్తుంది అనమాట. కానీ ఫ్యాన్ టైప్ కూలర్స్లో ఎయిర్ అనేది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. అంటే నార్మల్గా వెళ్ళిపోతుంది తప్ప ఒక ఫోర్స్ఫుల్గా మనకి ఎయిర్ అనేది ఫ్లో అవ్వదు. అలాగే ఈ బ్లోయర్ టైప్ కూలర్స్లో నాయిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఫ్యాన్ టైప్ కూలర్స్లో నాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. ఎందుకో చెప్తాను. మనకి బ్లోయర్ టైప్ కూలర్లో ఏంటంటే జస్ట్ అది ఒక బాక్స్ టైప్లో ఉంటుంది ఆ బ్లోయర్. ఆ లోపల మనకి రోల్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా. సో ఆ ఎయిర్ అనేది అక్కడే మనకి ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఒకేసారి బయటికి ఫోర్స్ఫుల్గా వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి నాయిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఎయిర్ మాత్రం చాలా ఎక్కువ ఫ్లో అవుతుంది. అంటే ఫ్యాన్ టైప్ కూలర్స్తో పోల్చుకుంటే ఈ బ్లోయర్ టైప్ కూలర్స్కి మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా వస్తుంది, ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా కూలింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లోయర్ టైప్ కూలర్స్కి కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకా ఫ్యాన్ టైప్ కూలర్స్కి కూలింగ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 4 వైపుల నుంచి మనకి ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కూలింగ్ అనేది ఎక్కువ మనకి అనిపించదు. సో అలాగే ఎయిర్ ఫ్లో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే బ్లోయర్ టైప్ కూలర్తో పోల్చుకుంటే ఈ ఫ్యాన్ టైప్ కూలర్స్కి మనకి ఎయిర్ ఫ్లో కానీ అలాగే కూలింగ్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అలాగే బ్లోయర్ టైప్ కూలర్స్ పర్సనల్ కూలర్స్గా మనం యూజ్ చేస్తాం. అంటే రూమ్ సైజ్ చిన్నగా ఉన్నా లేకపోతే ఒక బెడ్ వరకు కానీ అంటే ఒక పర్సనల్ కూలర్గా మనం ఈ బ్లోయర్ టైప్ కూలర్స్ అయితే యూజ్ చేస్తాము. ఫ్యాన్ టైప్ కూలర్స్కి ఏంటంటే రూమ్ సైజ్ ఎక్కువ ఉన్నది కానీ లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ ఈ ఫ్యాన్ టైప్ కూలర్స్ అనేది తీసుకుంటారు అనమాట. సో అర్థమైంది కదా మనకి. ఫ్యాన్ టైప్ కూలర్స్ అనేది ఒక పెద్ద రూమ్కి ఎక్కువ మంది ఉన్న వాటికైతే యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే దానికి ఎయిర్ ఫ్లో కానీ లేకపోతే కూలింగ్ కానీ మనకి ఎయిర్ కానీ కొంచెం అంతగా అంటే మనకి బ్లోయర్ టైప్కి వచ్చినంతగా దీనికైతే రాదనమాట. కాకపోతే రూమ్ అంతా కూల్ అవుతుంది కానీ ఎక్కువ కూలింగ్ ఫీల్ అనేది రాదు. అలాగే దీనికి హ్యూమిడిటీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే కూలర్ తిరుగుతున్నా కానీ మనకి చెమట పోయడం అలాంటిది అయితే వస్తూ ఉంటుంది. కానీ మనకి బ్లోయర్ టైప్ కూలర్కి అయితే ఆ ఫీల్ అయితే రాదనమాట. కాకపోతే ఒక చిన్న రూమ్ వరకు కానీ ఒక బెడ్ వరకు మాత్రం పర్సనల్ కూలర్గా మనం దాన్ని వాడుకోవచ్చు. సో మనం ఏ కూలర్ తీసుకున్నా సరే మనకి వెంటిలేషన్ అనేది ఉండాలన్నమాట రూమ్కి. అంటే లోపలి గాలి బయటికి పోవాలి, అలాగే బయట గాలి లోపలికి రావాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు కూలర్ పెట్టుకున్న యూజ్ ఉంటుంది. లేదు కంప్లీట్ క్లోజ్ చేసుకొని మీరు కూలర్ ఎంత పెద్ద కూలర్ పెట్టుకున్నా కానీ ఎంత ఫ్లో వచ్చినా సరే మీ కూలింగ్ ఫీల్ అనేది రాదు, కూలింగ్ రాదనమాట. మ్యాక్సిమం లోపల ఉన్నటువంటి వేడి బయటికి పోవాలి, అలాగే బయట ఉన్నటువంటి చల్లటి గాలి లోపలికి రావాలి. అప్పుడు మాత్రమే కూలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కూలర్స్ కూడా మ్యాక్సిమం మీ విండోస్కి దగ్గరగా పెట్టుకోండి. ఎయిర్ అనేది బయట నుంచి లాక్ ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్సిమం విండో దగ్గర పెట్టుకుంటే బయట ఉన్నటువంటి చల్లగాలి లోపలికి వస్తుంది, కూలింగ్ ఫీల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మంచి బడ్జెట్లో మంచి ఎయిర్ కూలర్స్ ఏవి యూజ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.